పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, కదల కనను కాపాడే నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు ప్రభువా. ఈరోజు నిత్యము దుతలతో కొని ఆనపడుచున్న మా యేసయ్య, ఇహమందు పరమందు నీకే నా ఆరాధనను స్తుతిద్దామా. పగలు ఎగురు భారమైనను, రాత్రి కలుగు భయముకైనను, పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, కదలకనను కాపాడే నా నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, కదలకనను కాపాడే నా నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక ఉదయకాల ప్రేయర్ ఉంటుంది, అలాగే సాయంకాలము ఆఫ్ నైట్ సమయం కుదించబడింది. యొక్క ప్రార్థన నిమిత్తము 5:30 నుంచి 8:30 ప్రతివారు సకాలం వచ్చి పాల్గొవలసిందిగా కూర్చున్నారు. నేటి యొక్క బలమైన మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఆ సందర్భమున ఇశ్రాయేల్ ప్రజలు, ముఖ్యంగా యూదా ప్రజలు వారి చెరలో ఉన్నప్పుడు, వారికి అక్కడున్న పరిస్థితులు బాగున్నప్పుడు కూడా వారికున్న ఒక్క ఆశ ఏంటంటే యెరూషలేము పట్టణాలకు మందిరానికి దూరంగా ఉండడం. వారి యొక్క వేరే పట్టణంలో ఇల్లులు కట్టుకున్నారు, కానీ స్వతంత్రం లేనిది, ఒక రాజు కింద వారు బానిసలుగానే ఉన్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన పరిస్థితి అలాగే ఉంటుంటుంది. రుణకాడనే దాసి కింద కానీ, లేదా పాపం అనే పరిస్థితులు కానీ మనల్ని ఆవరించినప్పుడు మనలో ఒక స్వేచ్ఛ లేకుండా జీవిస్తుంటా. అన్ని వైపులా ఒక శోధన, బాధ, వేదన. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకని తల్లి ఆదరించినట్లేను మిమ్మల్ని ఆదరించేదను. ఆనాటి యూదా ప్రజలకే కాదు ఆ వాగ్దానము ఈ దినాన మనకిని. ఒకవేళ మనము చాలా వేధించబడుతున్నామా, బాధించబడుతున్నామా, మనకు అనిపించవచ్చు నా దగ్గర డబ్బు ఉంది కానీ నాతో మాట్లాడేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, లేదా ఈరోజు నా వేదన బాధలో అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నేను ఒంటరి అయిపోయానని నువ్వు చాలా కలత చెందుతున్నావా? నా ప్రియ కుమారుడు మాతే భయపడక, దిగులు చెందక, ఎదుకో ప్రభు యొక్క ఆదరణ మనకున్నది. ఆయన ఒక తల్లి కంటే, తండ్రి కంటే ఆదరించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో ఉన్నాడు. ఆయన ప్రసన్నత మనం వచ్చున్నది. ఒకవేళ ఒంటరిగా ఉండని దిగులు చెందు, ఒకవేళ వస్తున్న ఈ అపరాధమైన సమస్యలు బట్టి ఏదైనా తప్పు నేను తీసుకున్నావేమో, నా కుమార్తె ఒక్కసారి ఆయన వైపు చూడు. ఆయన వైపు కానీ నీ యొక్క హృదయాన్ని ఉంచినట్లయితే ఇదిగో ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు. ఆ నీ పక్షంలో వ్యాజమాడబోతున్నాడు, నీ పక్షంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. భయపడక, దిగులు చెందక, ప్రభు యేసు నమ్మకుంచు. ఆయన తన ఆదరణతో నిన్ను బలపరచును. దేవుడికి ఒకరి ప్రోత్సహిస్తున్నాను. వివిధ కాల సమయంలో టెన్షన్ పడక, ఒత్తిడి గురి కావద్దు. ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ తలపెట్టే ప్రతి పని అయినా నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కుందాలు, నీ బిడ్డలేని వారు మీకు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెనని ఆశ నింపండి. వారికున్న ప్రతి శోధన, వేదన యేసు నామమున తొలగించండి. నీ హస్తాల్లో వారిని భద్రపరచండి, బలపరచమాట దేవా. నీ కుందాలు నీ కృపాక్షములతో నింపండి తండ్రి. దేవా, వారి పట్ల ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో వాటిని నెరవేర్చబడుతున్నాను దేవా. నీ కుందాలు నీ కృపాక్షములు దయచేసి ఆశీర్వదింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్మకించి ముందుకు వెళ్ళండి. ఆయనకు సహాయం చేయను గాక. ఆమేన్.